హలో ఫ్రెండ్స్, నేను ఈ చిన్న చేపలతో ఫ్రై అనేది చూపిస్తున్నాను. వీటితోని సాంబార్ కానీ రసం కానీ కాంబినేషన్ అనేది చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. నేను ముందు కొంచెం చేపలు అనేవి కడిగేసి పెట్టుకున్నాను. ఆ పెట్టుకున్న తర్వాత ఇంకో గిన్నెలోని కొంచెం కారం, తగినంత కారం వేసాను. తర్వాత ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా వేసాను. అలాగే కొంచెం పెరుగు కూడా వేసాను. నేను పెరుగు తర్వాత పసుపు వేసాను. పసుపు, అల్లం వెల్లుల్లి పేస్టు తర్వాత ఇది కొంచెం కార్న్ఫ్లోర్ వేసాను. కార్న్ఫ్లోరు, కొంచెం సాల్టు, కొంచెం మైదా పిండి కూడా వేసాను ఫ్రెండ్స్. ఇలా వేయడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇవన్నీ కలుపుకున్నాను. ఉప్పు కూడా వేసుకున్నాను ఫ్రెండ్స్. రుచికి తగినంత ఉప్పు అనేది వేసాను. ఇలా కొంచెం పొడిగా అనేది కలుపుకున్నాను. ఆ కలిపిన వాటిని ఇలా చేపలు అనేవి కలిపి పెట్టుకున్నాను. చూడండి, కలిపి పక్కన పెట్టుకుని మినిమము గంట వరకు ఫ్రిడ్జ్లో అనేది పెట్టాలి ఫ్రెండ్స్. పెట్టిన తర్వాత ఇలాగా కళాయిలో ఆయిల్ అనేది వేసుకొని డీప్ ఫ్రైకి ఆయిల్ అనేది వేసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి, నేను కొంచెం ఆయిల్ వేసుకొని వేపుకుంటున్నాను. మీరు కావాలంటే ఎక్కువ ఆయిల్ వేసి కూడా వేపుకోవచ్చు. అలాగా ఒక్కొక్క చేపని తీసుకొని వేయించుకోవాలి ఫ్రెండ్స్, రెండు వైపులన. ఇది వేపుకున్న తర్వాత మినిమం ఇది సిమ్లో పెట్టే వేయించాలి ఫ్రెండ్స్. ఇలా వేగిన వాటిని ఇవి ఇందులోని ఉత్తిగా అయినా అలాగే అన్నంతోని పప్పుచారుతోటి చాలా బాగుంటుంది. వేడివేడి అన్నంలోని ఇలా కాంబినేషన్గా నంచుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇది కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.